ఈ నెల 16న ఢిల్లీ గజియాబాద్లో జరిగిన ప్రపంచ యోగా కప్ పోటీల్లో పిఠాపురం బాదం మాధవరావు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలకు చెందిన 3 విద్యార్థులు పతకాలు సాధించారు. వీరికి పాఠశాల తరపున కోచ్ శ్యాంబాబు సన్మానం చేశారు. ఈ సందర్భంగా కోచ్ సత్యప్రియ మాట్లాడుతూ వివిధ విభాగాల్లో 1 స్వర్ణం, 2 రజతం, 1 కాంస్యం సాధించిన పిఠాపురం శ్రీ సత్యయోగ అకాడమీ నుంచి వీరు పోటీల్లో పాల్గొన్నారని తెలిపారు. పి విజయలక్ష్మి స్వర్ణం, వనం వెంకట సత్యరామకృష్ణ సిల్వర్ మెడల్, పవిత్ర సిల్వర్ మెడల్, వనం సాయి స్నిగ్ధ కాంస్యం, సత్యశ్రావణి కాంస్య పథకం, మీనాక్షి కాంస్య పథకం సాధించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మాధవి అనంతలక్ష్మి, సుజాత, రాజేశ్వరి, శేష్ కుమారి, శ్రీనివాసరావు, సురేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సో ఆ యొక్క కార్యక్రమాన్ని చక్కగా నిర్వహింపజేసిన మన పీఈటీ మేడం గారు సత్యప్రియ గారికి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రత్యేకంగా చెప్తాను, మీరందరూ జాగ్రత్తగా నేర్చుకోవలసినవి ఏంటంటే అసలు యోగా అనే మాట అంటే ఏమిటంటే అర్థం యోగ చిత్తవృత్తి నిరోధ అని పతంజలి మహర్షి యోగ శబ్దానికి ఒక నిర్వచనాన్ని ఇచ్చినాడు. ఆ పతంజలి మహర్షి ఇదివరకు నేను ఒకసారి మాట్లాడినప్పుడు చెప్పాను, 3 ఉద్గ్రంథాలని ప్రపంచానికి అందించినవాడు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అని పతంజలికి నమస్కారం చేస్తూ చెప్పే శ్లోకం ఇది. అంటే మనస్సు యొక్క బ్యాలెన్స్ని నిలబెట్టడానికి ఆయన యోగ సూత్రాలని రచించాడు. అదేంటి మరి మనం ఇప్పుడేమో శరీర ఆరోగ్యానికి. నమస్కారం అండి, నా పేరు సత్యప్రియ. నేను బాదం మాధవరావు స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాను. అయితే ఢిల్లీలో డిసెంబర్ 16వ తారీఖున గజియాబాద్లో జరిగినటువంటి వరల్డ్ యోగా కప్కి మేము కాంపిటీషన్స్కి వెళ్ళాము. కే పవిత్ర, ఏజిఎల్ మీనాక్షి, సత్యశ్రావణి ఈ 3 పిల్లలు కూడా దానికి సెలెక్ట్ అయ్యారు. అందులో భాగంగా వాళ్ళకి కే పవిత్రకి 2nd ప్లేసు, అలాగే మీనాక్షికి 3rd ప్లేసు, సత్యశ్రావణికి కూడా 3rd ప్లేస్ వచ్చింది. వీరందరూ కూడా వరల్డ్ యోగా కప్లో పార్టిసిపేషన్ చేయడం అనేది ఒక ఇదైతే, తర్వాత అక్కడి నుంచి మెడల్ తీసుకురావడం అన్నది కూడా చాలా గర్వకారణం అండి. అంతేకాకుండా పిఠాపురం నియోజకవర్గంలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నుంచి మేమందరం కూడా పార్టిసిపేషన్ చేయడం చాలా గర్వకారణంగా ఉంది. మాకు ఎంతో సహకరించిన మా ప్రిన్సిపల్ గారు జి శ్యాంబాబు గారు, అలాగే మా టీచర్స్ అందరూ కూడా మాకు చాలా సహకరించారు. మేము ఈరోజు అంత దూరం వెళ్ళి రావడానికి కూడా మాకు ఎంతో ముందుండి ప్రోత్సహించి మమ్మల్ని ముందుకు నడిపించారు. అలాగే మన పిఠాపురం నియోజకవర్గంలో కూడా ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా కొంచెం మా పిల్లలతో గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా డ్రెస్సుల పరంగా కానీ లేదంటే ఏదైనా ఆర్థిక సహాయపరంగా కానీ వాళ్ళకి అందిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. జీజీహెచ్ఎస్ ప్లస్ పిఠాపురం అది మా పాఠశాల నుండి యోగా వరల్డ్ కప్ కాంపిటీషన్స్లో ఈ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగిన కాంపిటీషన్స్లో మా పాఠశాల నుంచి 3 విద్యార్థులను తీసుకుని వెళ్ళడం జరిగింది. మా పీఈటీ మేడం గారు, సత్యప్రియ మేడం గారు, ఆవిడ కృషి మేరకు, ఆవిడ యొక్క ప్రయత్నం మేరకు మా పాఠశాల విద్యార్థులు వాళ్ళ ఏజ్ గ్రూప్లో 3rd, 4th, 2nd ప్రైజెస్ విన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళకి ఈరోజు మా పాఠశాలలో ఒక చిన్ని సత్కారం నిర్వహించడం జరిగింది. సో ఈ అంశాలు మొత్తం మీద మా పాఠశాల చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. మా యొక్క మేడం గారి విషయంలో మా యొక్క విద్యార్థులు, మా ఉపాధ్యాయులందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ముందు ఇటువంటి కాంపిటీషన్స్లో మరింత విజయం సాధిస్తారని మేము ఆశిస్తున్నాము. అయ్యప్ప మాలధారులతో 32వసారి శబరిమల వెళ్తున్న కాకినాడ రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గీసాల శ్రీనివాస్కు కాకినాడ రూరల్ ప్రజలు అధిక సంఖ్యలో ఇరుముడి పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంద్రపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాములు ఇరుముడి ధారణ శబరిమల ప్రయాణం ప్రారంభం అత్యంత వేడుకగా భక్తి శ్రద్ధలతో జరిగింది.
కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామానికి చెందిన సుమారు 36 మంది అయ్యప్ప స్వామి భక్తులు స్థానిక ఇంద్రపాలెం ఐడియల్ కళాశాల నుండి ఏపీఎస్ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గురుస్వామి గీసాల శ్రీను మాట్లాడుతూ సుమారు 32 సంవత్సరాలుగా అయ్యప్ప స్వామి మాలాధారణ ధరించి 41 రోజులు నిష్ఠగా పూజలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్లడం జరుగుతుందన్నారు. స్వామి కరుణ కటాక్షాలు ప్రజలందరిపైన సుభిక్షంగా ఉండాలని స్వామి అయ్యప్పను కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా యూత్ నాయకులు గీసాల వీరబాబు, కొత్తగల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈరోజు కాకినాడ రూరల్ మండలం నుంచి ఇంద్రపాలెం గ్రామం నుంచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుమారుగా ఒక 30 మంది స్వాములు ఇరుముడు కట్టుకుని ఈవేళ శబరిమల యాత్ర బయలుదేరుతూ ఉన్నాము. నా పేరు గీసాల శ్రీను గురుస్వామి. నేను 32వ శబరిమల యాత్ర. ఇందులో నాతో పాటు 18 సార్లు, 20 సార్లు, 15 సార్లు, 10 సార్లు వెళ్ళే స్వాములందరూ కూడా నాతో ప్రయాణం చేస్తున్నారు. అదే కాకుండా ఒక సుమారు 10 మంది స్వాముల వరకు కన్య స్వాములు కూడా ప్రయాణం చేస్తున్నారు. ఈ శబరిమల యాత్ర మేము సుమారుగా 60 రోజులు దీక్షణ చేసి చాలా నిష్ఠ నియమాలతో, భక్తి నియమాలతో పూజలు చేసి ఈవేళ ఇరుముడి కట్టుకుని ఉన్నాము. మా శబరిమల యాత్ర మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ దర్శించుకుంటూ, అదేవిధంగా కేరళలో కూడా ఎన్నైతే టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్ కూడా దర్శించుకోవటం, తమిళనాడులోని కూడా అదేవిధంగా టెంపుల్స్ అన్నీ దర్శించుకుని, కర్ణాటకలోని కూడా ఆ టెంపుల్స్ అన్నీ దర్శించుకోవడానికి మాకు సుమారుగా 10 రోజులు కాలపరిమిత పెట్టుకున్నాం మేము. ఈ 10 రోజులు కూడా స్వామివారి 24వ తారీఖుని స్వామివారి దర్శనం చేసుకుని అయ్యప్పకి ఇరుముడు అర్పించి ఆ తర్వాత మిగతా యాత్రలన్నీ కూడా మేము 1 by 1 పూర్తి చేసుకుంటూ మళ్ళీ కాకినాడ చేరుతాం. మేము స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఈ శబరిమల యాత్ర అంతా కూడా మాకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఆటంకం లేకుండా 50 మంది దేవతామూర్తులందరూ కూడా మాకు జయం కలగాలని, ఆనందంతో సంతోషంగా ఇంటికి రావాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. స్వామి శరణం. ఆర్ఎంపీ వైద్యుని ముసుగులో అరాచకాలకు పాల్పడుతున్న పెనుమల ప్రసాద్పై చర్యలు తీసుకోవాలని డైరీ ఫార్మ్ సెంటర్కు చెందిన గుర్రం రాజేశ్వరి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్కు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. పెనుమల ప్రసాద్ అనే వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్గా వైద్యం చేస్తూ డబ్బున్న కుటుంబాలను టార్గెట్ చేసుకుని ఆ ఇంటిలోని ఆడవాళ్లను మచ్చిక చేసుకుని మగవాళ్ల ప్రాణాలు తీసి అనంతరం ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేసి ఆస్తులను దోచుకున్నాడని ఆమె ఆరోపించారు.
తన సోదరుడు గుడిదూరి మునేశ్వరరావు 2020 సంవత్సరం జూలై 31న ఇలాగే తప్పుడు వైద్యం చేసి ప్రాణాలు తీసేశాడని, అనంతరం మునేశ్వరరావు భార్యను లొంగదీసుకుని ఆస్తులను కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం 2023లో ఇసంపల్లి కామేశ్వరరావు అనే వ్యక్తిని కూడా ఇదే తరహాలో తప్పుడు వైద్యం అందించి అడ్డు తొలగించుకోవడం షరా మామూలుగా మారిందని తెలిపారు. ఇంత తతంగం జరుగుతున్నా ప్రసాద్ను నిలదీసి ప్రశ్నించడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. రాజకీయ పలుకుబడి, రౌడీ మోకల అండ చూసి బాధితులు లబోదిబోమనడం తప్ప చేసేదేమీ లేక ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వైద్యం అందించి మరణించిన వారి భార్యల వెనుకున్న ఆస్తిని కాజేసే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. నగరంలో ఇదే తరహాగా వైద్యం పేరుతో అరాచకానికి పాల్పడుతున్న పెనుమల ప్రసాద్ వ్యవహార శైలిపై జిల్లా అధికారులు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రసాద్ అనే వ్యక్తి నకిలీ మందులు ఉపయోగించి నకిలీ ఇంజెక్షన్లు చేసి మనుషుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు, చెలగాటమాడుతున్నాడు. వారి కుటుంబాల్లో ఆడవారితోటి సైతం అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ వారి కుటుంబాలలో పిల్లల భవిష్యత్తు సైతం నాశనం చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని ఎన్ని చట్టాలు వచ్చినా సరే శిక్షించలేకపోతుంటే ఇంకా ఎన్నాళ్ళకి శిక్షిస్తారు? ఎంతమందిని చంపిన తర్వాత శిక్షిస్తారు? ఇంకా ఎన్ని జీవితాలు నాశనం అవ్వాలి? ఎన్ని కుటుంబాలు చిన్న భిన్నం అవ్వాలి? మేము ఖచ్చితంగా అతన్ని శిక్షించవలసిందిగా కోరుకుంటున్నాం. మీద ప్రసాద్ అనే వ్యక్తి కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్లో ఉంటూ ఆర్ఎంపీ గారు చేస్తూ అక్కడ ఒక క్లినిక్ పెట్టి, అలాగే అక్కడ మెడికల్ షాప్ కూడా పెట్టి ఆయన నకిలీ మందులు అమ్ముతూ, డూప్లికేట్ మందులు అమ్ముతూ ఆయన వచ్చిన వాళ్ళందరూ కూడా మరి ఇంజక్షన్లు చేయడంలో కానీ ఇప్పటికీ 2-3 చనిపోవడం జరిగింది. అయితే మాకు ఈ రీతిగా మా అన్నగారు కూడా 2022లో చనిపోవడం జరిగిందండి. దానికోసం మేము ఎంతగానో అడిగినప్పుడు అది దందాగిరి కింద మొత్తం అందరు జనాలు పోగయ్యి అక్కడ గోండల కింద తయారయ్యి భయపెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి సెటిల్మెంట్ చేయడం జరిగింది. ఆయన చనిపోయిన ఆయన తాలూకుగా కొన్ని బంధాలు ఉన్నాయి ఆయన మీద. ఆ బంధాలు ఆయన చనిపోయిన తర్వాత ఈ ప్రసాద్ అన్న ఒక వ్యక్తి వల్ల జరిగింది. ఇది ఈ ప్రసాద్ అన్న వ్యక్తి ఆ ఇండిషన్ వల్ల చనిపోవడం వల్ల అతని భార్య చనిపోయిన అతని భార్యను కూడా తను ఈ రోజు లోపరుచుకుని తనతో అక్కడ సంబంధం పెట్టుకుని ఏ విధంగా తన ఇంటికి ఉన్న అల్లుని కూడా రానివ్వకుండా చేస్తూ ఎంతగానో దందాగిరి గుండాగిరి చేయడం జరిగింది. ప్రసాద్ అనే వ్యక్తి ఆ ఇంటి మీద వాళ్ళ ఉన్న ఆస్తుల మీద డబ్బుల మీద కూడా కన్నేసి ఎంతగానో అక్కడ ఉండడం కన్నేయడం జరిగిందండి. ఏదేమన్నా 3 రోజుల కిందట మళ్ళీ ఇక్కడ ఒక ఆయన చనిపోవడం జరిగిందండి. ఇదే డైరీ ఫార్మ్ సెంటర్లోని ఆయన జ్వరంగా ఉందని తీసుకెళ్ళడం జరిగింది. జ్వరానికి ఇంజక్షన్ చేసింది భార్య ఇడ్లీ పెట్టుకుందంట, భర్తకి ఇడ్లీ పెట్టి పడుకోబెట్టిందంట. కనీసం ఒక 15 నిమిషాలు కూడా పడుకోకుండా ముందు ఇంజక్షన్ చేసిన వెంటనే ఆయన చనిపోవడం జరిగిందని ఆ భార్య ఎంతగానో గొల్లుమని వేయడం జరుగుతుంది. ఇప్పుడు కోట్లు ఇస్తే ఆ మనిషి అని వస్తాడా? అయితే కొన్ని అక్కడ సెటిల్మెంట్ చేసుకుని అక్కడ మామూలు 3.5 లక్షలకు వాళ్ళు సెటిల్మెంట్ చేసుకున్నట్టుగా విన్నామండి. ఈ యొక్క లక్షలతో మనిషిని కొనగలుగుతాడా? ఏమన్నా అంటే నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్, నా క్లినిక్ నన్ను ఎవరు మీరు ఏమీ చేయలేరు ఇక్కడ నాకు, ఎందుకంటే నేను అంతా చేయగలను, నాకు యూనియన్ ఉంది, నాకు నేనైతే డబ్బు ఇచ్చిన చేయగలుగుతానని చెప్పేసి అతను గొడవ పెట్టడం కానీ దాని దగ్గర చేయడం కానీ జరుగుతుంది. చాలా రౌడీజం కానండి. అతను మనిషి అనుకోవడం కూడా తప్పండి. ఒక రకంగా సైకో అనాలని అతనండి, ఒక రకంగా శాడిస్ట్ అనాలి. అక్కడ ఎల్లునాలు కూడా ఇండక్షన్ కూడా అండి లోపల తీసుకెళ్ళి చేసి ఆయన ఇండక్షన్ కూడా ఎలా చేస్తున్నా కూడా తెలియకుండా అంత ఉన్మాదిగా చేస్తున్నాడు అండి. అంత రౌడీజంగా చేస్తున్నాడు అతను. చాలా దుర్మార్గంగా చేస్తున్నాడు. అతను ఆగడాలకి కానీ మీరు అద్దెలు కానీ చేయకపోతే మేము కలెక్టర్ గారి దగ్గర కూడా వెళ్ళామండి. ఆయన కనీసం ఆయన మీద చర్యలు తీసుకుని మీరు ఎంక్వైరీ చేసి చేయమని చెప్పండి. అక్కడ డైరీ ఫార్మ్ సెంటర్లో కూడా కొందరు ఆడలు కూడా లోపరుచుకుని అక్కడ ఉంటూ కూడా ఎంతగానో ఆయన ఏది కూడా న్యాయం జరగకుండా చేస్తున్నాడండి. అది కూడా మీరు ఏదైనా గమనించాలని చేయాలని అతను కొన్ని ఆగడాలు మీరు కట్టించాలని, ఇంతవరకు మీరు ఏదైతే జరిగిందో ఆయన మీద తప్పనిసరి మీరు చర్య తీసుకుని దానికి తగిన శిక్ష ఇచ్చాలని, అక్కడ చనిపోయిన వారి కుటుంబాలు న్యాయం జరగాలని, వాళ్ళ ఆత్మకు శాంతి కలిగేలా మీరు చేయాలని మీరు చేస్తామని కూడా మేము నమ్ముతున్నామండి. ఇది తప్పనిసరిగా మీరు చేయాలి, చేస్తారని మేము నమ్ముతున్నాము. తప్పనిసరిగా మీరు 2022లో చనిపోయిన కూడా ఒక వ్యక్తి చనిపోయాడు. 2020లో ఒక వ్యక్తి చనిపోయాడు. మాది మా బ్రదర్ అండి. ఆయన ఎక్కడ మునేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయాడండి. ఆయన చనిపోవడానికి కారణం అదే ఏరియాలో నుండి అక్కడ సత్యమైన ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడ కూడా క్లినిక్ నడుపుతుంది. అయితే ఆవిడతో ఈ యొక్క ప్రసాద్ అన్న వ్యక్తి అక్రమ సంబంధం పెట్టుకోవడం. మునేశ్వరరావు, గిడుతూరు మునేశ్వరరావు అయినండి. వీళ్ళకి 30 సంవత్సరాలు బంధం ఉన్నదని చెప్తున్నారు, మాకు 30 సంవత్సరాల స్నేహం అని చెప్తున్నారు. వాళ్ళకు ఉన్న స్నేహం ఏ స్నేహం అనేది మాకైతే తెలియదు, కానీ కేవలం ఈ యొక్క ప్రసాద్ వల్ల మాత్రమే అక్కడ ఆడలు లోపరుచుకుని ఆ ఇంట్లో ఉంటూని ఏమైనా అతని చంపేయడానికి మాత్రం కారణం మాత్రం కేవలం ఈ ప్రసాద్ మాత్రమేనండి. ఈ ప్రసాద్ కూడా ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా అక్కడ గిడుతూరు, అక్కడ మునేశ్వరరావు వాళ్ళ భార్యలు కూడానండి అక్కడ చాలా వాళ్ళకి దగ్గరగా ఉండడం జరుగుతుంది అతనికి. ఇది మరి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా అతను లోపరుచుకున్నాడో, ఏం జరుగుతుందని కూడా మీరు తప్పనిసరిగా మీరు ఎంక్వైరీ చేయాలని, దర్యాప్తు చేయాలని, అక్కడ ఆయనకు అల్లుడు కూడా కుటుంబాన్ని కూడా న్యాయం చేయాలని
మీరు తప్పనిసరి చేస్తారని కూడా మేము నమ్ముతున్నాం. చాలా చాలా ఉన్నదమ్మా అక్కడ. సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ను పటిష్టంగా అమలు చేయాలని, మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని తదితర డిమాండ్లతో ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా FMRAI పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఒకరోజు సమ్మె జయప్రదంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ మెయిన్ రోడ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి బాలాజీ చెరువు సెంటర్ మీదుగా GGH జిల్లా పరిషత్ సెంటర్ వరకు ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి సి వెంకట్రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ 1976ను పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. మెడికల్ రిప్స్ ను హైలీ స్కిల్డ్ ఎంప్లాయీస్ గా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని అన్నారు. మందుల రంగంలో ప్రభుత్వ కంపెనీలను బలోపేతం చేయాలని, ప్రైవేట్ మందుల కంపెనీల ఆగడాలు అరికట్టాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీని పని చేయించాలని అన్నారు. మెడికల్ రిప్స్ కు పని పద్ధతులు రూపొందించాలని, జియో ట్యాగింగ్ వంటి పద్ధతులు రద్దు చేయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మందులు, వైద్య పరికరాలపై జీఎస్టీ పూర్తిగా తొలగించాలని, ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాలకు నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో CITU నగర అధ్యక్షుడు పలవెల వీరబాబు, యూనియన్ కాకినాడ బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు MS స్వామి, ARC వర్మ, రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్లతో పాటు దీక్షితులు సత్య శ్రీనివాస్, ఉమాశంకర్, రామకృష్ణ, శంషుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మా ఆల్ ఇండియా ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా 3 లక్షల మంది పైన సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ అనగా మెడికల్ రిప్రజెంటేటివ్స్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ ఒకరోజు సమ్మెకి మా కోరికలు తీర్చమనేసి ప్రభుత్వాన్ని అలాగే కంపెనీలని డిమాండ్ చేసి ఒకరోజు సమ్మె చేస్తున్నాం. దాంట్లో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, మాకు మెడికల్ రిప్రజెంటేటివ్స్గా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని 1976లో పార్లమెంట్లో బిల్ పాస్ చేశారు. దాదాపు 50 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ రోజుకి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు కంపెనీస్. దాన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలనేసి ఇప్పుడు ఏదైతే లేబర్ లాని తీసుకుని వచ్చి కోడ్లోకి మార్చేద్దాం అనుకుంటున్నారో దాన్ని మళ్ళీ యథాతథంగా ఉంచి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ చట్టాన్ని అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఫార్మసికల్ ఇండస్ట్రీలోను, అదర్ ఇండస్ట్రీస్లో, సేల్స్ ఇండస్ట్రీస్లోను పనిచేస్తున్న వాళ్ళకి ఎవరికి కూడా నిర్దిష్ట పని విధానాలు అనేవి లేవు. ఆ నిర్దిష్ట పని విధానాలు అనేది మోడల్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం మాకు అందరికీ కూడా అమలు చేయాలనేసి మేము ఇంకో డిమాండ్. అలాగే ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత అన్ని కంపెనీస్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని వాడుతూ GPS, GPS పేరు మీద వేధింపులను గురి చేస్తున్నాయి. సర్వైవలెన్స్ అవన్నీ కూడా చేస్తున్నారు. సర్వైవలెన్స్ అనేది ఎవరు చేస్తారు? ఎవరైనా యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉంటే వాళ్ళ మీద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చేయడానికి అధికారం ఉంది. అదే ప్రైవేట్ యాజమాన్యాలకి ఆ అధికారం లేదు. కానీ ఈ మధ్యకాలంలో కంపెనీస్ అన్నీ కూడా అవి చేస్తున్నాయి. సో దాన్ని కూడా ఇమీడియట్గా ఆపాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఒక బాధ్యతమైన ఇండస్ట్రీలో పనిచేస్తూ మేము మెడికల్ రిప్రజెంటేటివ్స్గా మా ఇంకో డిమాండ్ ఏంటంటే, మందులపై GST ఎత్తివేయాలనేసి మేము కోరుకుంటున్నాం. మందులు అనేది ఒక ఎసెన్షియల్ ఐటెం. అది మిగతా వాటిలాగా వేరే కమోడిటీస్ లాగా లగ్జరీ ఐటెం కాదు. అది ఈ మధ్య కాలంలో ప్రతి ఇంట్లోనూ మందులు అనేది కంపల్సరీగా వాడుతున్నారు. మందుల ధరలు ఎక్కువైపోయి చాలామంది మందులు సగంలో ఆపేసి ఇంకా జబ్బులు ఇంకా పెంచుకోవడం జరుగుతుంది. లేదంటే మోర్టాలిటీ రేట్ కూడా పెరుగుతుంది. ఇది చాలా సర్వేస్ కూడా చెప్తున్నాయి. సో గవర్నమెంట్ GST ఎత్తేస్తే మందుల ధరలు తగ్గుతాయి. దానివల్ల ఏంటంటే అందులో కూడా సక్రమంగా మందులు వేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. సో దాని మీద మేము డిమాండ్ ఏంటంటే, మందుల మీద, వైద్య పరికరాల మీద GSTని ఎత్తివేయాలనేసి, అలాగే నిత్యావసర అత్యవసర మందుల మీద ధరలు తగ్గించాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మేము దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. మా రాష్ట్ర సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ కూడా కాకినాడలో దీంట్లో మేము పాల్గొంటున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వ నిరంకుశ పాలనపై రాష్ట్ర ప్రజల గలమే యువగలం పాదయాత్ర. లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామన్న రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు. ఓటు విలువపై అవగాహన కల్పించే లక్ష్యంతో కాకినాడలో భారీ బైక్ ర్యాలీ.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటు విలువను గుర్తిద్దాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామంటూ నినాదాలు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్వశిక్ష అభియాన్లో పనిచేసి 18 రకాల క్యాడర్లకు చెందిన ఉద్యోగులు సమ్మెబాట. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలన్న ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.